నిలకడ అన్న మాటకు ఉన్న అర్థం ఏంటంటే, నిలకడ అన్న మాటకు అర్థం ఏంటంటే స్థిరత్వము, స్థిరత్వము, ఓర్పు, సహనము, పట్టుదల, ఏకాగ్రత అన్న మాటలు మనకు వినబడుతున్నాయి. అంటే నిలకడ అంటే స్థిరంగా ఉండడం. ఓర్పు, సహనము, పట్టుదల, ఏకాగ్రత. చూడండి, ఒక వ్యక్తి పట్టుదల ఉంటే అది సాధించినంత వరకు కూడా విడిచిపెట్టడు. అంటే ఆ పట్టుదల కలిగి ఉండడాన్ని కూడా ఏమంటారంటే నిలకడ. నిలకడగా ఉన్నాడు. నిలకడగా ఉన్నాడు. అనక పట్టుదలైన, ఏకాగ్రత అయినా, ఒక దాని మీద దృష్టి కేంద్రీకరించడం అయినా, ఓర్పైన, సహనము కలిగి తన జీవితంలో నిలబడ్డం అనే దాన్ని ఏమంటారంటే నిలకడ. ఈ నిలకడ గురించి ఈ నిలకడ గురించి గ్రంథంలో ఏమి రాయబడ్డాయి? ఒక వ్యక్తి తన జీవితంలో నిలకడగా ఉంటే ఏం పొందుకుంటాడు? దేవుడు క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలని ఆశించాడో, కొంతమంది భక్తుల జీవితాలను చూస్తూ ఈ నిలకడ గురించి కొన్ని మాటలు మనము ఈరోజు వినడానికి సిద్ధపడదాం. ఆత్మీయ స్థితిలో నిలకడ అన్న అర్థం ఎలా మాట్లాడతారంటే ఆత్మీయ కోణములో, ఆత్మీయ స్థితిలో చూడండి, నిలకడ అంటే పరిస్థితులు మారినా దేవుని పట్ల భక్తి మారకపోవడం. పరిస్థితులు మారుతాయి. ఇప్పుడున్నట్టు రేపు ఉండదు. ఇప్పుడు ఎలాగైతే మన జీవితాలు ఉంటున్నాయో కొన్ని రోజుల తర్వాత అలా ఉండకపోవచ్చు. కానీ ఏది మారకూడదు? ఏది మారకూడదు? భక్తి మారకూడదు. భక్తి మారకూడదు. చూడండి, ప్రారంభంలో బాప్తిజం తీసుకున్నప్పుడు రోజు వచ్చేవాడు. ఇప్పుడు కనబడరు మీకు. ఇప్పుడు కనబడరు. ఆసక్తి గొప్పది. ఆసక్తి చాలా బాగా ఉంటుంది. తర్వాత క్రమక్రమంగా కొంతమంది మనకు రారు. అంటే వాళ్ళు ఏం చేయలేకపోయారంటే నిలకడగా ఉండడం చాలా కష్టం. ఒక వ్యక్తి భక్తి జీవితం నిలకడగా ఉండడం చాలా కష్టం. ఆ వ్యక్తి పొందుకునే స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలామంది చూడండి, భక్తిలో నిలకడ ఉండదు, విశ్వాసంలో నిలకడ ఉండదు, పరిచర్యలో నిలకడ ఉండదు. ఎక్కువ మంది ఎలా ఉంటారంటే ఏదో ఉన్నామా లేదా, చేశామా లేదా, వెళ్ళామా లేదా, అంతేగాని నిలకడ అంటే పరిస్థితులు తలక్రిందులైపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా భక్తి మారకూడదు ఎప్పుడు కూడా. అది నిలకడ అన్నాడు గ్రంథంలో. ఇప్పుడు ఈ నిలకడ గురించి కొంతమంది భక్తుల జీవితాలు మనము ఒక 7 సందర్భాలు రాశాను నేను. నిలకడగా ఉండే పరిస్థితులు ఎలా ఉండగలం? ఎవరైనా గ్రంథంలో నిలకడగా ఉన్న వ్యక్తులు ఉన్నారా? పరిస్థితులు మారిపోయినా, ప్రాణం మీదకొచ్చినా మారనటువంటి వ్యక్తులు, వారి భక్తి జీవితాన్ని కనపరిచిన భక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని చదివినప్పుడు, చూసినప్పుడు మనకేమనిపించాలంటే, అరే నేను నిలకడగా ఉండలేకపోతున్నానే. అప్పుడు యోబుని చూడమన్నాడు దేవుడు. యోబు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నేర్పించే పాఠం నాకేంటంటే, ఆయన నేర్పించే పాఠం ఒకటి, శ్రమలలో నిలకడ. శ్రమలలో నిలకడ అంటే శ్రమ వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తామంటే, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతారు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవడం సహజం. ఎందుకంటే మనము నిశ్చేష్టుడిగా, ఏమీ చేయలేని వాడిగా, నా వల్ల కాదు, ఇంక నేనేమీ చేయలేను అని తన స్థితిని కోల్పోతాడు, తన ధైర్యాన్ని కోల్పోతాడు. కానీ యోబు బిడ్డలు మరణించారు కళ్ళ ముందే, ఆస్తి కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. అంటే శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలలో యోబు నిలకడ చూపించాడు. శ్రమలలో నిలకడ చూపించాడు. అందుకే యోబు స్థిరంగా ఉన్నాడు. యోబు కదలలేదు. అంటే ఇప్పుడు ఏంటి? పరిస్థితులు మారిపోయాయమ్మా. పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ధనవంతుడు, ఇప్పుడు డబ్బు కూడా లేదు. ఒకప్పుడు యోబు గారి ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు. గ్రంథంలో రాయబడిన మాట, యోబు గారి ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు పనివాడు ఒక్కడు దగ్గరికి రావట్లేదట. పరిస్థితులు మారిపోయినా యోబు తన జీవితంలో భక్తి విషయంలో మాత్రం మారలేదు. ఏ భక్తి అయితే డబ్బున్నప్పుడు ఉన్నాడో, పిల్లలున్నప్పుడు ఉన్నాడో, లేదంటే తన జీవితంలో ఆరోగ్యం ఉన్నప్పుడు ఏ భక్తినైతే కనపరిచాడో, అన్నీ కోల్పోయిన తర్వాత కూడా భక్తి మారలేదు. దాన్ని ఏమంటామంటే నిలకడ. ఇప్పుడు యోబు చూపించిన నిలకడ శ్రమలలో నిలకడ. అది దేవుడికి ఇష్టం. కానీ మనమైతే ఎలా ఉంటామంటే, అన్నీ బాగున్నప్పుడు మందిరానికి వస్తాను, బాగోలేకపోతే మందిరానికి రాను, చిన్న నష్టం కలిగితే మందిరానికి రాను, చిన్న అనారోగ్యం కలిగితే మందిరానికి రాము, చిన్న పెయిన్ రారు.
జనరల్‌గా. మనకున్న భక్తి అలా ఉంటది. ఆయన భక్తితో పోల్చుకోవడానికి అసలు అవకాశం కూడా లేదు మన భక్తి జీవితం. కానీ ఒకటి మాత్రం ఆయనంత గొప్పవాళ్ళం కాకపోయినా మనకున్నటువంటి భక్తి సామర్థ్యాన్ని బట్టి నేను నిలకడగా ఉంటే చాలు. నా భక్తిలో నేను నిలకడగా ఉండాలి. అంతేగాని ఈరోజొచ్చి రేపు మానేసి, ఎల్లుండి కనబడి, మూడో రోజు మానేసి, ఏ రోజైతే ప్రారంభించామో ఆ రోజు నుంచి ఎంత కష్టమైనా అది కొనసాగిస్తూ ఉండడం. అది నిలకడ. ఆ నిలకడ లేకపోతే దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడు ఏమనుకుంటాడంటే నిలకడ లేనోడిని ఎవరు ఇష్టపడతారు మీరే చెప్పండి. స్థిరంగా ఒక వ్యక్తి ఉండకపోతే ఆ వ్యక్తిని ఎవరు ఇష్టపడరు. ఒక వ్యక్తి పనికెళ్ళి ఆ రోజు 2 రోజులు వెళ్తాడు, 3 రోజులు మానేస్తాడట. ఒక ఆయన అంటాడు, "తీసేసామండి" ఆయన అంటున్నాడు. ఎందుకు తీసేశారు? ఆ వ్యక్తి పనిలో నిలకడగా ఉండడు. 2 రోజులు వస్తాడు, 3 రోజులు రాడు. అంటే పని చేసేవాడికి నువ్వంటే ఇష్టం లేదు. మందిరానికి ఆరాధన ఒక రోజొచ్చి, మరలా మానేసి, మరలా కనబడి, మరలా మానేస్తే దేవుడు ఇష్టపడతాడా? నీకు నాకేమంటాడంటే, నీకు కూడా నిలకడ లేదంటాడు. ఒక నిలకడైన భక్తి జీవితం లేదంటాడు. కానీ యోబు శ్రమల్లో ఎలా ఉన్నాడు? నిలకడ. ఇంకొక మాట రాశాను. శ్రమల్లో తన యథార్థతను ఏం చేశాడో తెలుసామ్మా? విడిచిపెట్టలేదు. యోబు గ్రంథం 2వ అధ్యాయం. ఆయన గురించి ఒక మాట చదువుదాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును. దేవుడు చెప్తున్నాడండి. నాకంత ఈ మాటలు చదువుతుంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నిన్న ఒక మాట అబ్రహాం గురించి దేవుడు ఏమి చెప్పారు? అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మనం యూట్యూబ్‌లో పెట్టుకున్నాం. అబ్రహాం జీవితం అసలు ఇంకా పిల్లలు పుట్టకముందే దేవుడు సాక్ష్యం ఇచ్చేస్తున్నాడు. అబ్రహాం ఇలాంటోడు అని. ఇప్పుడు ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు. అంటే ఇన్ని కష్టాలు, శ్రమలు, సుడిగుండాల్లో ప్రయాణం చేస్తూ కళ్ళ ముందు 10 శవాలు ఇంటి ముందే ఉన్నాయి. ఆ శవాల విషయంలో ముందు ఎదురుగా కూర్చున్నాడు. పిల్లలు చచ్చిపోయి ఉన్నారు. 10 శవాలు రాలిపోయాయి. ఆ పిల్లల శవాలు చూసుకుంటూ దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదంటే, దూషించలేదంటే ఎంత గొప్పగా నిలకడగా ఉన్నాడో మీరు చూడండి. శ్రమలలో నిలకడ, యథార్థతలో నిలకడ. యథార్థవంతుడు. కనీసం నోటి మాట చేత కూడా దేవుణ్ణి ఎందుకు ఇలా చేశావు అని అనలేదట. మనం అయితే కనీసం దేవుణ్ణి తిట్టకపోవచ్చు, కానీ ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాం. మనం అయితే ఆలోచించండి మన దగ్గరికి. ఎందుకు నా జీవితంలో ఇలా చేసావు అని ఒక్క మాట అయినా మన నోటి వెంట వస్తుంది. కానీ ఒక్క మాట ఎందుకు ఇలా చేసావు అని దేవుణ్ణి అడగలేదు. భక్తులు ఎలా ఉంటారంటే దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించరు. ఎందుకు ఇలా చేసావు అని అనరు. ఎందుకంటే నా జీవితంలో ఏం జరిగినా ఆయనకి తెలిసే జరుగుతుంది. ఆయన ఏం చేసినా పర్వాలేదు. ఒకవేళ ఆరోగ్యం తీసేశాడు అనుకోండి, నా ఆరోగ్యం పోయినా దేవుడు తెలిసే తీసేశాడు అంతే. ఎందుకు తీసేసావు అని అడగరు భక్తులు. ఎందుకు ఇలా చేసావు అని అడగరు. చూసారా? అందుకే శ్రమలలో నిలకడ, యథార్థతలో నిలకడ. వాస్తవానికి శ్రమలు వచ్చినప్పుడు యథార్థత ఉండదు. శ్రమలు కలిగినప్పుడు యథార్థత ఎవరిలో ఉండదు. ఎందుకంటే ఇది కోల్పోతాం మనం. కానీ యథార్థతను కాపాడుకున్నాడు ఎప్పుడు కూడా. మన జీవితంలో కూడా యథార్థత ఎప్పుడు కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడే కాదు. మీ స్నేహితులతో మీరు ఎలా ఉంటారో అక్కడికి వెళ్ళాక స్నేహితులతో మారిపోయిన వాళ్ళు ఉంటారా? ఉండరా? అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు లేరు, మారిపోతారు. ఎక్కువ శాతం ఎవరో లేరు అని నేను ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా నటిస్తుంటాడు. ఇక్కడికి వెళ్తే వీళ్ళ మారిపోతుంటాడు. మందిరానికి వస్తే పరిశుద్ధుల్లా నేను మారిపోతుంటాను. పరిశుద్ధుడిని. ఎందుకంటే మీ అందరి దృష్టికి పరిశుద్ధుడిగా కనబడాలి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి మారిపోతుంటాం. ఇది యథార్థత అనిపించుకోదు. దేవుడు చూస్తున్నాడు. మనం యథార్థంగా ఉన్నామో లేదో ఆయన చూస్తున్నాడు. కనుక నిలకడ అనేది శ్రమలు వచ్చినప్పుడు కూడా నువ్వు జాగ్రత్త. యోబుని జ్ఞాపకం చేసుకుందాం. యోబు శ్రమల్లో కూడా తన యథార్థతను విడిచిపెట్టకుండా నిలకడగా ఉన్నాడు. నెంబర్ 1. 2, ఆజ్ఞ పాటించుటలో ఎవరు? ఆజ్ఞ పాటించుటలో నిలకడగా ఉన్న వ్యక్తి నోవహు. పితరుల కాలంలో నిజంగా అబ్రహాం గారు కూడా అప్పటికి రాలే. అబ్రహాం గారి కన్నా కొన్ని వందల సంవత్సరాల ముందటి వాడు నోవహు. అయితే నోవహు తన జీవితంలో దేవుడు ఆజ్ఞాపించాడు. ఆదికాండం 6:22లో ఈ మాట మనం చూడగలం. అంటే ఆజ్ఞను పాటించడంలో నిలకడగా ఉన్న వ్యక్తి నోవహు.
ఆదికాండం 6:22. ఆదికాండము 6:22. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. 7:5. 7:5. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేసెను. అంటే ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాడు. ఎవరు? నోవహు. మరి ఆ కాలంలో చాలా మంది ప్రజలు ఉన్నారని చెప్పాను నేను మొన్న ఆదివారం. నోవహు కాలం నాటి ప్రజలు సమస్తమైన మార్గాలు చెరిపేసుకుని బ్రతికారు. కానీ ఒకే ఒక్కడున్నాడు, ఒకే ఒక్క ఫ్యామిలీ, ఒకే ఒక్క వ్యక్తి నోవహు. దేవుడు ఆజ్ఞాపించిన పాటించడంలో నిలకడగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసమ్మా? అసలు అంతవరకు కూడా భూమి మీద ఉన్న ప్రజలకు వర్షం అంటే ఏంటో తెలియదు. వర్షం అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు వర్షం పడలే. అదే మొట్టమొదటి వర్షం పడడం ఏది? జలప్రళయం. అంతవరకు వర్షం పడుతుందన్న విషయం కూడా తెలియదు మనుషులకి. వర్షం ఇప్పుడు మనకు తెలుసు వర్షాల గురించి. కానీ ఆదికాండం 6వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రజలు ఎవరికి కూడా వర్షం అనేది కూడా తెలియదు, పరిచయం లేదు. అదే కొండపోత వర్షం. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది. భూమి మీద నీళ్లు 150 రోజుల వరకు తగ్గలేదు. ఆనాటి జలప్రళయం 150 రోజులు ఉన్నాయట భూమి మీద నీళ్లు. 150 డేస్, 40 రోజులు ప్రచండమైన వర్షం. అంత భయంకరమైన వర్షంలో కూడా నోవహు ఏం చేశాడంటే ఒకటే 100 సంవత్సరాలు ప్రకటించాడు. జలప్రళయం రాబోతుంది, జలప్రళయం దేవుడు తెస్తాడు, మనందరం మారాలి, మారు మనసు పొందాలి అని నోవహు చెప్తూ ఉన్నాడు. కానీ ఆయన మాత్రం దేవుని ఆజ్ఞ పాటించాడు, నిలకడగా ఉన్నాడు. చాలామంది హేళన చేశారట, ఎగతాళి చేసేవాళ్ళు. ఎందుకంటే వర్షం అంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. అందుకే ఇక్కడ రాశాను, వర్షం అంటే తెలియని స్థితి. నోవహుకి తెలియదు, కానీ దేవుడు అన్నాడు జలప్రళయం మాత్రం రాబోతుంది, మనుషులు మారు మనసు పొందాలి. నోవహు జాగ్రత్త అంటే ఆజ్ఞ ఎన్ని సంవత్సరాలు పాటించాడు చెప్పండి? 100 సంవత్సరాలు. దేవుడు చెప్పిన యావత్తు చేసుకుంటూ వెళ్ళాడు. వాడ చేసుకోమంటే వాడ చేసుకున్నాడు. మండు టెండలు. ఏంటి వాడ చేసుకోమన్నాడు? జలప్రళయం ఏ సూచనలు లేవు. అలా వాడ చేసుకుంటూ సువార్త ప్రకటిస్తూ సుమారుగా 100 సంవత్సరాలు నిలకడగా ఉన్నాడు నోవహు. ఆ నిలకడకు ఫలితం ఏంటంటే నోవహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. జలప్రళయంలో అందరూ జలసమాధి అయిపోయారు, జలసమాధి అయిపోయారు. అప్పుడు కానీ తెలిసి ఉండదు. కానీ ఇప్పుడు నిలకడ, నోవహు నిలకడ తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా? అంటే ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తున్నప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనకి తిండున్నా లేకపోయినా అన్ని వసతులు లేకపోయినా దేవుని ఆజ్ఞ పాటిస్తూ నువ్వు నిలకడగా ఉంటే నీకు ఒక రోజున జీవితం ఉంది. అది నోవహు ఎలాగైతే పొందుకున్నాడో ఆ రోజున మనుషులకి అందలేదు, ఆ రోజులు మనుషులకి చెప్పినా తెలియలేదు, ఈ రోజున్న మనుషులకి తెలియదు. కానీ మనం మాత్రం దేవుని ఆజ్ఞలు నిలకడగా పాటిద్దాం, దేవుడు చెప్పిన ప్రకారం బ్రతుకుదాం. ఒకరోజు నీకు ఆ స్థితి నువ్వు పొందుకుంటావు. నోవహు వలె ఆయన పొందుకున్నాడు కనుక నేను దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నిలకడగా నా జీవితాన్ని నడిపించుకుంటే నేను కూడా పొందుకుంటాను, మనం కూడా పొందుకుంటాం. నెంబర్ 3, ప్రార్థనలో నిలకడ. ఏముండాలి? ప్రార్థనలో నిలకడ. అంటే చాలామంది ప్రార్థనా జీవితంలో నిలకడ అనేది ఉండదు. ఈరోజు ఉదయాన్నే లేచిన వాళ్ళు ఉంటారు, మళ్ళా 2-3 రోజులు కనబడరు అనుకోండి. మన ఉదయకాల ప్రార్థనకి పోనీ రావసరం లేదులేండి, వచ్చిన వాళ్ళ గురించి పక్కన పెడదాం. వాళ్ళ ప్రార్థనలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతమైన ప్రార్థన అనేది వ్యక్తికి ఉండాలి. క్రైస్తవుడు అంటే ప్రార్థనా జీవితం కలిగిన వాడిగా ఉండాలి. పోనే ప్రతిరోజు ఖచ్చితంగా ప్రార్థన చేసుకునే జీవితం మనకు ఉండాలి. ఆ సమయానికి నేను రాలేకపోతున్నాను, కరెక్టే. కానీ ఒక ప్రార్థనా జీవితం అనేది క్రమముగా ప్రతిరోజు ఉండాలి. ఇప్పుడు ప్రార్థనలో నిలకడ ఉన్నటువంటి వ్యక్తి మనకి ఎవరు కనబడతారంటే దానియేలు గారు ప్రార్థనా జీవితంలో ఎంత నిలకడగా ఉన్నాడో మనందరికీ ఎన్నోసార్లు విన్నాం. దానికన్నా ముందు అసలు ప్రార్థనలో నిలకడ గురించి ఒక మాట. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 4:2 కొలస్సీ. ప్రార్థన యందు నిలకడగా ఉండి అన్నాడా? ప్రార్థన యందు నిలకడగా ఉండి అంటే ఏ విషయంలో నిలకడ ఉండాలి క్రైస్తవులు? ఏ విషయంలో? ప్రార్థన. ఇప్పుడు ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఇప్పుడు నిలకడ అనేది అని ఏం చెప్పానంటే నిలకడ అనేది ఏం చెప్పాను? పరిస్థితులు మారినా ప్రార్థన మానకూడదు. కష్టం వచ్చినా, బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, ఆఖరికి ఒక మాట, ప్రాణం మీదకి వచ్చినా ప్రార్థన మానకూడదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం.
దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వాస్తవానికి 30 రోజుల వరకు కూడా ఎవ్వరు ఏ ఏ విగ్రహం దగ్గర కూడా, ఏ బొమ్మ దగ్గర కూడా ఎవ్వరికి కూడా 30 రోజుల వరకు మనవి చేసుకోకూడదు అని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఎవరైనా 30 రోజుల్లోపు ఎవరి దగ్గరైనా వెళ్ళి దేవుడి దగ్గర అనుకుని మనవి చేస్తే వాళ్ళకి సింహాల బోన్లో వేస్తామని ఆజ్ఞ జారీ చేయబడింది 6:10. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నను అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అంటే అలవాటు ఆయనకి, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఏంటి, ప్రాణం మీదకి సింహాల బోన్లో వేస్తానన్నా ఏం మానేవచ్చు కదా 30 రోజులు. మనమైతే ఏం చేస్తాం, నిజం చెప్పుకోవాలమ్మా, సింహాల బోన్లో వేస్తామంటే ప్రార్థన అంట 30 రోజులు అయితే 2 నెలలైనా పర్లేదు, మేము భూమి మీద ఉండాలి జనరల్గా. అంటే మన భక్తి చూడండి, సింహాల బోన్లో వేస్తే అప్పటికే చచ్చిపోతాం, ఆ భయంతోనే చచ్చిపోతాం మనం. సింహాల బోన్లో వేస్తారన్నారని 30 రోజులు ఎవ్వరూ కూడా దేవునికి ప్రార్థన చేయకూడదంటే నాకన్నా అలవాటు అది. నిలకడ చూడండి, నిలకడ. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది, నన్ను చంపినా పర్లే, చంపేసుకోండి అని అనుకున్నాడు. అది క్రైస్తవ జీవితం అంటమ్మా, అది క్రైస్తవ జీవితం. రేపు పొద్దున్న ఇటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. ఇలాగ ఉండదు, ఇంత సౌమ్యంగా ఇంత ప్రశాంతమైన వాతావరణం. నిజంగా చెప్తున్నాను, రేపు పొద్దున్న ఇలాగ ఉండదు. రాళ్లతో కొట్టే విధంగా ఉంటాయి. అయినా నువ్వు చర్చికి వస్తావా రాదా అని కండిషన్లు వస్తాయి. ఆరాధన, నువ్వు చర్చికి వస్తే రాళ్లతో కొడతాం, ఆ రాళ్లతో కొట్టి చచ్చి మెట్ల దగ్గర చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? రాళ్లతో కొట్టినా, తుపాకీతో కాల్చినా, కత్తి పెట్టి పొడిచినా ఆరాధన మేము మానం. ఒకవేళ నువ్వు చంపితే మెట్ల దగ్గరైనా చచ్చిపోతాం అన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? నిజంగా ఆలోచించండి. అది నిలకడ. 2 ఆదివారాలు మానేసినా పర్వాలేదు, ప్రాణం ఉంటుంది కదా అని అనుకుంటే దేవుడి దగ్గర ప్రార్థనలో నిలకడున్నాడు. చూసారా, సింహాల బోన్లో వేస్తారని తెలుసు, నేను చచ్చిపోతానని తెలుసు, అయినా సరే అనుదినము ముమ్మారు మోకాళ్ళు వేసి ప్రార్థన అలవాటు కలిగిన వాడు దానియేలు. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసుకుంటున్నాడంటే మీరు ఆలోచించండి ఆయన వ్యక్తిగత జీవితం. ముమ్మారు మోకాళ్ళేసి ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు ప్రాణం మీదకి వచ్చిన. అందుకే అన్నాను ఇక్కడ నిలకడ అంటే అర్థం ఏంటన్నాను, పరిస్థితులు మారినా దేవుని పట్ల భక్తి మారదు. పరిస్థితులు మారిపోతే నా భక్తి మారిపోద్ది. అనుకూలంగా ఉంటే భక్తి చేస్తాను, అనుకూలంగా లేకపోతే మానేస్తాను. అన్నీ బాగా ఉంటే దేవుని దగ్గరికి వస్తాను, కష్టం వస్తే దేవుడి దగ్గరికి రావడం మానేస్తాను. అంటే పరిస్థితులు బట్టి మన భక్తి. కానీ భక్తుల జీవితాలు పరిస్థితులు మారిపోయినా దేవుని పట్ల భక్తి మారలేదు. అది గొప్ప విషయం. అందుకే ప్రార్థనలో నిలకడ ఉన్నటువంటి దానియేలు దేవుడు ఏం కోరుకున్నాడు? ప్రార్థనలు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు రాసుకున్న తర్వాత చూడండి. రోమ 12:12లో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుండి అని ఉంటుంది అక్కడ. అంటే ప్రార్థన విషయంలో క్రైస్తవులకు ఏముండాలి? పట్టుదల. అంటే ఖచ్చితంగా ఈరోజు నేను 5 గంటలకు లేచి తీరాల్సిందే. మొన్న ఒక రోజు బాడీ సహకరించలేదు, రేర్ కేసెస్లో లెగలేను, బాడీ సహకరించలేదు, లేకపోతున్నాను. ఆఖరికి 2 గంటలకు మెసేజ్ పెట్టాను, ఎందుకంటే నాకు ఉదయం వరకు మెసేజ్ పెట్టడం ఇష్టం ఉండదు, ప్రార్థన లేదని. ట్రై అవ్వట్లేదు. బాడీ అసలు ఇంకా హోప్లెస్, నీరసంగా ఉంది. శుక్రవారం రాత్రి 2 గంటలకి సరే ఇంకా లేవలేనని 2 గంటల 19 నిమిషాలకు మెసేజ్ పెట్టాను, బ్రదర్ నేను ప్రార్థన లేదు అని పెట్టాను. లేదు అని పెట్టడానికి ఇష్టం ఉండదమ్మా, మైండ్ సెట్. లేదు అని పెట్టడానికి ఏదో నాకు సిగ్గేస్తుంటుంది. అంటే అలాంటి పరిస్థితి అలవాటు చేసుకున్నాను. ఏం చేస్తాము, తప్పదు దేవుని బట్టి. లేదు ప్రార్థన ఈరోజు మందిరంలో అయినా ఎక్కడైనా లేదు అనడానికి నాకు నచ్చట్లేదు. అది లేదు అన్నానంటే దానికి ఏదో బలమైన కారణం ఉండాలి. అలాగా ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు అనుకూల పరిస్థితులు లేనప్పుడు మాత్రమే ప్రార్థన ఉండదు, అనారోగ్యం ఉన్నప్పుడు కానీ. అంటే ఒక నిలకడ ఉండాలని ఉద్దేశం అంతే. వాక్యం తెలుసుకున్న తర్వాత నిలకడ ఉండాలి. ఈరోజు రేపు లేదు, మళ్ళీ ఎప్పుడు ప్రార్థన లేదు ఇంకా ఆటోమేటిక్గా కొంత అలవాటు అయిపోద్ది మనుషులకి. ఎప్పుడు ప్రార్థన ఉండదురా అని లాకూడదు, ఎప్పుడు ప్రార్థన ఉంటుంది.
అన్న భావన కలగాలి. నిలకడ అనేది ఖచ్చితంగా ఉండాలి మన జీవితంలో. ఇప్పుడు దానియేలు ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు. అంటే కారణం ఒకటే. ఆయనకొక పట్టుదల ఉంది. నేను ఖచ్చితంగా 3 రోజులు 3 మార్లు ప్రార్థన చేసుకోవాలి ఈరోజు. ఈరోజు ఖచ్చితంగా నేను వాక్యం చదవాలి అంటే నువ్వు చదివి తీరాల్సిందే. అంతే. ఇంకే పనులున్నా వాయిదా పెట్టుకోవాలి. వాక్యం చదవడం విషయంలో పట్టుదల, ప్రార్థన విషయంలో పట్టుదల. ఖచ్చితంగా ఉదయం లేచి నేను ప్రార్థన చేసుకోవాలి పట్టుదల. అలా ఉంటే నీకు నిలకడగా ఉన్నట్టు దేవుడు చూస్తాడు. ఎంత నిలకడగా కొనసాగిస్తున్నారు? మనం, మన కుటుంబాలు. దేవుడు ఇష్టపడతాడు. నిలకడ లేని జీవితాలు దేవుడికి ఇష్టం ఉండదు. నంబర్ 4 విశ్వాసముందు ఏముండాలి? నిలకడ. విశ్వాసమందు నిలకడ ఉండాలి. కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. మొదటి కొరింథీ. విశ్వాసమందు నిలకడ ఉండాలని దేవుడు పౌలు గారి ద్వారా కోరుతున్నారు. చూడండి. మొదటి కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. మొదటి కొరింథీ 16, 13. మెలకువగా ఉండుడి. తర్వాత చూడండి అందరూ. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసంలో ఏముండాలమ్మా మనకి? నిలకడ. అంటే విశ్వాసం అనేది మారిపోకూడదు. విశ్వాసం అనేది మారిపోకూడదు. క్రైస్తవులుగా మన జీవితంలో చాలాసార్లు చెప్పాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. దేవుడు మనలో చూసేది ఏది? విశ్వాసమే. అమ్మ క్రైస్తవుడి జీవితానికి పునాది ఏంటో చెప్పమంటారా? పునాది. ఇప్పుడు దీని అంతటికీ పునాది ఉందా కిందన? అది లేకపోతే ఇది పిల్లర్స్ నిలబడవు. అంటే పునాది చాలా బలంగా ఉండాలి. ఇప్పుడు క్రైస్తవుడికి పునాది ఏది అని ఎవరైనా అడిగారు అనుకోండి, విశ్వాసం. ఒక రోజున నేను చనిపోతే లేస్తాను, యేసుప్రభు నన్ను లేపుతారు, దేవుడు నన్ను లేపుతాడు, విశ్వాసం. అంతే. అంటే మన విశ్వాసమే మనకు పునాది. అలాంటప్పుడు విశ్వాసం ముందు ఎలా ఉండాలి క్రైస్తవుడు? నిలకడగా ఉండాలి. అదే అంటున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండండి. చాలామంది మన విశ్వాసాన్ని బలహీనపరుస్తారు కొన్ని సందర్భాల్లో. ఎలాగా? నా కొడుక్కి అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేసినా తగ్గట్లేదు, పక్కింటి ఆవిడ వచ్చి పోం కట్టించండి బ్రదరు, పోము. అలాగే అంటే నాకేమనిపిస్తుంది, అక్కడ ప్రాణం పోద్దేమో అని భయం ఉంటుంది. ప్రార్థన చేసినా అవ్వట్లేదు కదా, సరే పోం కట్టించేద్దాం. విశ్వాసం చిన్న చేంజ్ అయింది నాది. కానీ నిలకడగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, చచ్చిపోయినా పర్వాలేదు, ప్రార్థన ఒకటి చేసుకుంటాం అని అంటారేంటి ఆ టైంకి? ఇంకేమైనా కొట్టమంటారా? కొబ్బరికాయలు ఏమైనా ఎక్కడైనా తిరగమంటారా? ఏ చెట్టుకైనా తిరగాల? కొంతమంది తెలియక, వాళ్ళది కూడా తెలియక అంటున్నాను, తెలియక అవిశ్వాసం వల్ల ఏం చేస్తారంటే, విశ్వాసము కొన్నిసార్లు ప్రాణం మీదకి వచ్చేసరికి, పిల్లల మీదకి వచ్చేసరికి మారిపోతుంటాం. పోలు అది చేసేద్దాం, బతుకుతాడేమో, అలా చేసేద్దాం, ఇచ్చేసేద్దాం అన్న ఆలోచన. ప్రార్థన తప్ప ఒకటి మరొకటి లేదు మన బిడ్డల విషయంలో ఎక్కడైనా. ఆ విశ్వాసమందు ఎప్పుడు నిలకడ. చాలామంది ఆ విశ్వాసంలో మార్పు పొందుతుంటారు. చూడండి, పేతురు గారు యేసుప్రభు నేల మీద నడిచాడని ఆయన కూడా నడాలని ఆశపడ్డాడు. ప్రభువా నేను కూడా నడుస్తానంటే అక్కడ దోణి ఉంది, దోణిలోకి రమ్మన్నాడు ఆయన. ఈయనేమో నడిచి గాలిని చూసి ఏమయ్యాడు ఈయన? గాలిని చూసి భయపడి అని రాస్తుంది. గాలిని చూసి భయపడిపోయాడు. అంటే అప్పుడు అంటాడు, అల్ప విశ్వాసులారా అంటాడు యేసుప్రభు వారు. నీకు నిజంగా నా వైపు చూడలేదు, నువ్వు గాలిని చూసి భయపడ్డావు. పరిస్థితులను చూసి పరిస్థితులను చూస్తే నువ్వు మునిగిపోతావు. నన్ను చూడు. పరిస్థితులను చూసేవాడమ్మ నిజమైన. ఇదందరూ మనకి పాఠం. ఎప్పుడైనా మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను చూడకండి, సమస్య వెనక దేవుడిని చూడండి ముందు. నా దేవుడు ఉన్నాడు. దావీదు గారు ఉన్నారు. గొల్లియాతు కట్అవుట్ చూస్తే, గొల్లియాతు కట్అవుట్ ఎలా ఉంటాడు తెలుసా? 6 మూరల జానెడు, సుమారు 9 ఫీట్ పైన. 9 ఫీట్ ఎలా ఉంటాడు చూడండి మీరు. 9 ఫీటు. కిరణే 6 ఫీట్ ఉంటాడు చూడడానికి. లా ఉంటే మనకి కిరణ్ అంటే భయం వేస్తుంది. 6 ఫీట్ ఉన్నాడు. 9 ఫీట్ ఉన్న వ్యక్తి, మంచి దేహదారుఢ్యం కలిగినోడు. దావీదు చిన్నపిల్లాడు, ముందుకెళ్ళాడు. ఈడేంట్రా అనుకున్నాడు. ఎందుకంటే గొల్లియాతును చూడలే, దేవుణ్ణి చూశాడు. ఇలాంటి గొల్లియాతులు ఎంతమంది ఉన్నా నా దేవుడు ముందు ఏం పని చేస్తారంటే, సమస్యను చూడలేదు, సమస్యను సైతము పరిష్కరించగల దేవుణ్ణి చూశాడు. నా దేవుడు ముందు వీడంతా. అంతే కదా. మనకి సమస్య పెద్దదో ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గర నీ సమస్య చాలా చిన్నది. కానీ మనం ఏం చేస్తాం? సమస్యను చూసి భయపడిపోతాం, విశ్వాసం మారిపోద్ది. అందుకే విశ్వాసం ముందు నిలకడగా ఉండాలంటే దేవుని వైపు చూడాలి. దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆ కట్అవుట్ 6 మూరల జానెడు ఏం కాకుండా కొట్టేశాడు, వచ్చాడు దావీదు. ఎందుకంటే యుద్ధము నాది కాదు, యుద్ధం యెహోవాదే అని వెళ్ళిపోయాడు ముందుకి. దేవుడు చూసుకుంటాడు. కాబట్టి విశ్వాసం ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలి. రూతు తల్లి నిజంగా ఒక అన్యురాలు, మోయాబీయురాలు. రూతు అన్యురాలైన
ధన్యురాలుగా మారింది. ఎందుకు ఈ అన్యురాలు ధన్యురాలుగా మారింది అంటే, రూతు యొక్క విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసంలో ఎలా నిలకడగా ఉందంటే భర్తను కోల్పోయింది. రూతు గ్రంథం 1:17. రూతు గ్రంథం 1:17 ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం ఆవిడ గురించి. రూతు గ్రంథం 1:17 న్యాయాధిపతుల తర్వాత కాలంలో రూతు 1:17 లేదంటే 16 అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకోవద్దు. నీవు వెళ్ళి చేటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అసలు ఏంటమ్మా ఈ మాటలు చూడండి. ఈ ఎప్పుడు చదివినా మనకి ఒళ్ళు గగురు పుడుతుంది. ఎందుకంటే నీ దేవుడే నా దేవుడు. వాస్తవానికి మోయాబీల దేవత ఎవరో తెలుసా? కెమోషు. మోయాబీల దేవత పేరు కెమోషు అని ఒక దేవత. లోకంలో అమ్మవార్లు ఉంటారంటారు కదా, లోకంలో అన్యులు పూజించే అమ్మవార్లలాగా ఈ మోయాబీలకు ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు కెమోషు. వాస్తవానికి రూతు ఎవరిని కొలిచేదంటే కెమోషు దేవతని. కానీ ఇక్కడ ఏమన్నది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. అంటే భర్తను కోల్పోయినా సరే, ఎందుకు వచ్చింది వీళ్ళు కొడుకుని చేసుకున్నాను, కొడుకేమో చనిపోయాడు, ఈ ముసల్దాంతో ఉంటే నాకేంట్రా బాబు, నేను యవ్వనంలో ఉన్నాను, నాకంటూ మరొక జీవితం ఉంది, నేను ఇంకా ఎంజాయ్ చేయాలి, ఈ తింత ఉంటే నాకు ఉపయోగం లేదు అనుకోలేదు. అంటే విశ్వాసమందు ఎలా ఉందంటే, భర్తను కోల్పోయిన అత్తతో కూడా నిలకడగా విశ్వాసాన్ని కనపరిచింది. నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడే నిజంగా దేవుడు ఎంత ముగ్ధుడై ఉంటాడు రూతు మాటలు విని. అందుకే యేసుక్రీస్తు వంశాములో రూతును చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఒక అన్యురాలైనా సరే క్రీస్తు ప్రభు ఆవిడ ద్వారా వచ్చారు. ఇప్పుడు కష్టాలను ఇష్టపడింది, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు తనతోనే తన జీవితం అనుకుంది. నాకు బాగా నచ్చింది క్వాలిటీ ఏంటంటే, తన దేవతను విడిచిపెట్టి నిజ దేవుడు ఎవరో అంగీకరించింది. గొప్ప విషయం. ఎందుకంటే ఒక దేవతను విడిచిపెట్టి మరొక దగ్గరికి రావాలంటే వాళ్ళు మార్చడం చాలా కష్టం. కానీ నిజదేవుని తెలుసుకుని ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి భర్తను కోల్పోయిన, చూడండి, మూడు బారిన తన జీవితాన్ని చిగురింపజేశాడు దేవుడు. మూడు బారిపోయింది, చిగురింపజేసి బోయజును పంపించాడు. ఆ బోయజు రూతు అద్భుతమైన యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చబడి, బోయజు నుంచి రూతు నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు రావడానికి కారణమయ్యింది. కారణం ఏంటంటే విశ్వాసం ఉంది. ఎలా ఉంది ఆవిడ? నిలకడ. ఎక్కడ కూడా భర్తను కోల్పోయినా తన ఇంటికి వెళ్ళిపోలేదు. అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోతారు. వాస్తవానికి గ్యారంటీ చెప్తాను నేను, వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. అత్తన దగ్గర ఉండడం ఎవరు ఉండరు. అత్త దగ్గర ఏముంటుంది? పని చాకిరి తప్ప. ఆవిడని పెంచాలి, మళ్ళీ నేను కష్టపడాలి. అదే అమ్మా నాన్న ఇంటికి వెళ్తే మరొక జీవితం ఇస్తారు వాళ్ళు. కానీ సమస్తాన్ని విడిచిపెట్టి నాన్న వాళ్ళు విడిచిపెట్టి ఎక్కడైతే తన భర్తను కోల్పోయిందో, తన ఆ అత్తవారింటే ఉండిపోయిందంటే, అదే తన జీవితం అనుకుందంటే, అక్కడున్న వాళ్ళే నా జనులు, నా ప్రజలు, నా దేవుడు అనుకుందంటే తన విశ్వాసం ఎంత గొప్పదో మనం ఆలోచించండి. అందుకే విశ్వాసంలో మారలేదు రూతు. అపోస్తలుల కార్యాలు 14 అపోస్తలుల కార్యములు 14:22 పౌలు గారు ఈ మాట అంటారు. అపోస్తలుల కార్యములు 14:22 చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అమ్మ, శిష్యులందరిని ఏం చేశాడు ఈయన? దృఢపరిచి ఏమన్నాడంటే, విశ్వాసమందు మనం అందరూ ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. మనకేమొస్తాయి? భవిష్యత్తులో అనేక శ్రమలు వస్తాయి. అయితే ఈ శ్రమలు మనకి దేవుని రాజ్యంలో నడిపిస్తాయి. ఈ శ్రమలు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. చూసారా? అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ శ్రమల విషయంలో మనం ఏం చేయాలంటే నిలకడగా ఉండాలి, అవి అనుభవించాలి. శ్రమ వచ్చిందని విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకు వచ్చింది దేవుడు రా బాబు, ప్రాణం మీదకి వచ్చింది, ఈ దేవుడిని నమ్ముకుంటే చంపేస్తామంటారు. రేపు పొద్దున్న చంపేస్తామంటే సగం మంది మారిపోతారు. గ్యారంటీ చెప్తున్నాను నేను, సగం మంది మారిపోతారు. పైగా మన కళ్ళ ముందే మన పిల్లల్ని కొడుతున్నారు అనుకోండి, చెట్టుకో బండకో వేస్తే కొరడాలతో కొడుతున్నారు అనుకోండి, క్రీస్తుని నమ్మడం మానేస్తే మీ పిల్లల్ని వదిలేస్తామంటారు. అయితే వదిలేసేయండి, క్రీస్తుని నమ్మడం మానేస్తాం అనుకుని కొంతమంది వెళ్ళిపోతారు. ప్రాణం మీదకి వస్తే కొంతమంది వెళ్ళిపోతారు. ఫిల్టర్ అయిపోయి కొంతమంది ఎవరో మిగులుతుంటారు. చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకు వచ్చిన జీవితం, 70 ఏళ్ళే కదా మహా అయితే. అది కూడా చెప్పలేము ఈ రోజున. ఎవరో పాతకాలంలో 70-80 ఉంటున్నారు. ఇప్పుడు మహా అయితే 50-60, ఆల్రెడీ సగం దాటిపోయారు. చచ్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుని కోసం చచ్చిపోతే ఇంకా మంచిది.
రేపు పొద్దున్న భవిష్యత్తులో. కానీ శ్రమలొస్తాయి. ఆ శ్రమలు అనుభవించడంలో కూడా మనం విశ్వాసం కోల్పోకూడదు. విశ్వాసం కోల్పోవడం అంటే దేవుని విడిచిపెట్టి వేరొక దేవత దగ్గరికెళ్ళిపోకూడదు. ఏ దేవుడినైతే నమ్ముకున్నామో రూత్ అలా ఉండిపోయింది. వాళ్ళ దేవతను మర్చిపోయింది. నిజ దేవుడిని అంగీకరించింది. నంబర్ 5 పరిచర్యలో నిలకడ. పరిచర్యలో నిలకడేంటి? పరిచర్యలో నిలకడ అంటే సువార్త పరిచర్య చేస్తున్నటువంటి పౌలు గారి జీవితాన్ని నేను తీసుకున్నాను. అపోస్తలుడైన పౌలు జీవితంలో అమ్మ దెబ్బలు తిన్నాడా? ఎన్నో మార్లు. ఈడ్చి చూడండి, కుక్కని ఈడుస్తారు చూసారా రోడ్ల మీద? కుక్కని ఈడ్చుకొచ్చి కొడుతూ ఉంటారు కదా! అలా పౌలు గారిని ఈడ్చుకొనొచ్చి కొట్టిన సందర్భాలున్నాయి అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో. ఆయన రక్తం కారుతూ ఉంటే మరలా రక్తం కారుతుంటే ఆ రక్తంతోనే ఇంకెక్కడైనా సువార్త ప్రకటించాలా అనుకునే ఆలోచన కలిగిన వాడు పౌలు. ఏ దేవుడి కోసం చూడండి, రక్తం కారినంతగా కూడా పరిచర్యలో నిలకడగా ఉన్నాడు. ఎన్నో హింసలు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. 195 కొరడా దెబ్బలు తిన్నాడని గ్రంథంలో రాస్తుంది. 195 కొరడా దెబ్బలు. యేసుప్రభుకి ఎన్ని కొట్టారు? యేసుప్రభుకి 39. యేసుప్రభు 39 కొరడా దెబ్బలు తిన్నారు. కానీ ప్రభు కొరడా దెబ్బలు వేరులేండి. ఎందుకంటే మాంసపు ముద్దలు పడ్డాయి. ప్రభు కుక్కలు పెట్టి మరి కొట్టారు. ముక్కలు పడిపోయింది. అంటే పౌలు గారు 195 కొరడా దెబ్బలు తిన్నాడు. ఎన్నోసార్లు జైల్లో ఉన్నాడు. జైల్లో అరెస్ట్ చేసేసారు పౌల్ని. జైల్లో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, హింసలు పడ్డాడు. కానీ సువార్త పరిచర్య మాత్రం మారలేదు. తన పరిచర్యలో ఎలా ఉన్నాడు పౌలు గారు? నిలకడ. ప్రాణం మీదకి వచ్చిన పరిచర్య కొనసాగిస్తాను, అంతేగాని దేవుని పరిచర్యలో వెనుదిరిగి ప్రసక్తి లేదనుకున్నాడు పౌలు గారు. అందుకే పౌలు తన జీవితంలో 2 తిమోతి 4:7లో ఇలా రాస్తారు. చివరి పత్రికలో ఇది రాసి పౌలు గారు మరణిస్తారు. 2 తిమోతి బైబిల్ గ్రంథంలో పౌలు గారి పత్రికల్లో చివరి పత్రిక ఎవరైనా అడిగితే మీరు చెప్పాల్సిన పత్రిక 2 తిమోతి. 2 తిమోతి తర్వాత పౌలు గారు చనిపోతారు. 2 తిమోతి 4:7 పౌలు గారు రాసిన చివరి పత్రిక. మనం చదువుతాం 2 తిమోతి 4:7లో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అన్నాడు. అంటే మంచి పోరాటం. ఏ పోరాటం? పరిచర్యలో నిలకడగా ఉన్నాడు. ఎక్కడా కూడా ఆ పరిచర్య వదిలిపెట్టలేదు. దెబ్బలు తిన్నాడని ఈరోజు దెబ్బలు తింటే రేపు వెళ్ళం. ఈరోజు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కొట్టారనుకోండి, జైల్లో పెడితే బాబు ఇంకెప్పుడు పరిచర్య చేయము, మానేస్తాము అని ఇంట్లో ఉండిపోతాం. లేదా దేవుణ్ణే నమ్ముకుని మానేస్తాం. కానీ ఎన్ని దెబ్బలు తిన్నా, హింసలు తిన్నా, ఒకరోజైతే పెద్ద ఓడ ప్రయాణం అపోస్తల కార్యాలు చివరి అధ్యాయంలో ఉంటుంది 27. పెద్ద ఓడ ప్రయాణం, ఓడ బద్దలైపోద్ది. ఓడ బద్దలైపోతే పౌలు గారితో సుమారుగా ఒక 276 మంది ప్రయాణికులు చనిపోతారు అనుకుంటారు గ్యారంటీ. ఆ ఓడ ప్రయాణంలో చనిపోవాలి కూడా. కానీ పౌలు గారు కూడా ఫిక్స్ అయిపోయారు, ఇంక ఇదే చివరి రాత్రి, ఈ ఓడ బద్దలైపోయింది, ఎక్కడో సముద్రంలో జలసమాధం అయిపోతాం అనుకున్నాడు. మళ్ళా సరే ఆ ఓడలోంచి దేవుడు కాపాడిన తర్వాత అయినా సరే తన పరిచర్యను వదిలిపెట్టలేదు. అంటే దేవుని కోసం ఏ పరిచర్య అయితే ప్రారంభించాడో ఆ పరిచర్యలో నిలకడగా ఉన్నాడు పౌలు. చూస్తారా, మనం కూడా దేవుని కోసం మీరు ఏ పని చేసినా, దేవుని కోసం మీరు ఏ పని చేసినా, నేనే పని చేసినా పరిచర్యలు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. ఎలా నిలకడ అంటే ఎవరు చేసినా చేయకపోయినా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అది అలా అనుకోవాలి మనం. అలా రాలేదండి, వీళ్ళు రాలేదండి, రాకపోతే వాళ్ళకే నష్టం. ఎందుకు? దేవుడి పని విలువ తెలిసిన వాడు అది పోగొట్టుకోకూడదు. దేవుడి పని విలువ తెలియని వాడు పోగొట్టుకుంటాడు. అందుకే వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అని మనకు అనవసరం. చేస్తున్నారా, చేసేసేయండి. అంతేగాని నాకు ఇచ్చిన పరిచర్య నేను తుదముట్టిస్తాను, దానిలో నేను నిలకడగా ఉంటాను. అంతేగాని నిలకడ కోల్పోకూడదు ఎప్పుడు కూడా. మనం ఏం చేయగలమో అది. వాళ్ళు రాలేదు కరెక్టే, వీళ్ళు రాలేదు, నీకు ఇచ్చిన అవకాశం అది, నీకు దేవుడిచ్చిన అవకాశం. అలా భావిస్తే ఖచ్చితంగా నాకున్నటువంటి మనకిచ్చిన పరిచర్యలో మనం నిలకడగా ఉండగలం. నెంబర్ 6 బోధలో ఎలా ఉండాలి? బోధలో నిలకడ. బోధలో నిలకడ. బోధలు ఎంత భయంకరంగా మారిపోయి అంటే ఈరోజు మనం చాలాసార్లు వింటున్నాం భయంకరమైన బోధలు. మనం కూడా రకరకాల పండగలు లేని కూడా పండగలు చేసుకునే బోధలు ఉన్నాయి. మీ సంఘంలో చేయరా అని మన వైపు అంటే మనకు వాక్యం తెలియనట్టుగా ఇలా చూస్తుంటారు వాళ్ళు. మీకు వాక్యం తెలియదు, పెద్ద వాళ్ళందరూ పండగలు చేస్తున్నారు అంటుంటారు.
సరే మనకు వాక్యం తెలియదు. కానీ ఉన్నదేంటో గ్రహించలేని పరిస్థితుల్లో మనుషులు ఉండిపోయారు ఈ రోజున. ఎందుకు మనం చేయట్లేదు అన్న ఆలోచన ధోరణి లేకుండా బోధలు బోధలో నిలకడ ఉండాలి క్రైస్తవుడికి. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, ఎవరు చెప్పారని కాదు. మనుషులు చెప్పారని కాకుండా గ్రంథంలో ఉందా? లేదా? గ్రంథంలో ఉంటే మేము చేస్తాం. లేదంటే చెయ్యం. అది నిలకడ. అంతేగాని ఆయన చాలా పెద్దాయనండి. వాక్యం బాగా చెప్తారు. ఆయన చెప్పాడు అని చేసేసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే సేవకుడిని బట్టి. సేవకుడిని బట్టి కూడా కొన్ని కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి. అందులో ఉందా? లేదా? అని గమనించరు. ఎందుకంటే ఆయన పెద్ద సేవకుడు మరి. కానీ బోధలో నిలకడలేని పరిస్థితి. నాగేషు ట్రైనింగ్ జాయిన్ అయ్యాడు. లాస్ట్ చెప్తున్నాడు. జాయిన్ అయిన తర్వాత అన్నయ్య అక్కడికెళ్ళానన్నయ్య, ఇక్కడికెళ్ళానని. అక్కడ బోధ మారిపోయింది. అది బాధపడుతున్నాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో నేర్చుకోవాలని ఉద్దేశంతో, ఆసక్తితో వెళ్తున్నాడు. తమ్ముడు జాగ్రత్త. ఎందుకంటే బోధ ఎప్పుడైతే మారిందో నీ జీవితంలో మళ్ళా ఎదుటివాడిని కూడా అదే నడిపించే పరిస్థితి ఏర్పడుతుంది మనకెప్పుడూనా. అదొక్కటి తప్ప మిగతా అంతా బాగుందని అన్నాడు. అయితే జాగ్రత్త. ఎందుకంటే జాగ్రత్త కనుక లేకపోతే ఆ బోధ విషయంలో నువ్వు పడిపోతావు. కొంతమందిని కూడా నువ్వు నీ ద్వారా కొంతమంది పడిపోతారు. ఏదైతే దేవుడు చెప్పాడో ఆ ప్రకారమే మనం వెళ్ళాలి. బోధలో ఎప్పుడూ మారిపోకూడదు. బోధలో నిలకడగా ఉండాలి. చూడండి, ఒక మాట చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 తిమోతి 4:16 చూడండి. 1 తిమోతి 4:16 నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవేలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. అమ్మ చూసారా, ఇప్పుడు నేను తప్పుడుగా బోధిస్తే నేను నరకానికి వెళ్ళి నన్ను నమ్ముకున్నటువంటి కొంతమంది బిడ్డలు, అది 20 30 వాళ్ళు నరకానికి వెళ్తే ఉపయోగం ఏముంది? నన్ను కాపాడుకోవాలి. నేను వెళ్తున్న నేను చెప్తున్న సంఘం కూడా కాపాడబడాలి. అందుకే తిమోతికి అంటున్నాడు, తిమోతి నువ్వు జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త. ఎందుకంటే బోధలో నిలకడుండు. నిన్ను గురించి నీ బోధ గురించి జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త ఎప్పుడు చెప్తారు? ప్రమాదం ఉంటే. ప్రమాదం ఉంది కనుక బయటికి వెళ్ళినప్పుడు అరే జాగ్రత్తగా వెళ్ళరా అంటారు. ఎందుకంటే బయటికి వెళ్తే మనకి ప్రమాదాలు కనుక. బోధ విషయంలో అత్యంత ప్రమాదమైనది. ఎందుకంటే ఈ బోధ నరకానికి కూడా తీసుకెళ్తుంది. నరకానికి కూడా తీసుకెళ్తుంది. ఎంతమంది చూడండి, శనివారం ప్రభుబల్ల తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శనివారం ప్రభుబల్ల తీసుకునే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు దేవుడు, త్రియేక దేవుడు అంటారు. ముగ్గురు కలిపి ఒకలే. ముగ్గురు ఒకలే. ప్రభువును కూడా ఆరాధించాలి, యేసు ప్రభువును ఆరాధించాలి. మరి దేవుడు ఒక్కడే అని గ్రంథం చెప్తుంది. ముగ్గురు దేవుళ్ళు చేశారు. ఈ ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు ఆరాధించబడాలి అన్న బోధలు కూడా లేకపోలేదు. ఆరాధనకు పాత్రుడని రకరకాలు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమా 16వ అధ్యాయం 17 16 17 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. చూసారా, అంటే మీరు నేర్చుకున్న బోధ ఉంది కదా, ఏ బోధ అయితే మీరు నేర్చుకున్నారో దానికి వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలు కలుగజేసే వాళ్ళు ఉంటారు, వస్తారు మీ మధ్యకి. మీరు కనిపెట్టండి. అలా కనిపెట్టి వారికి దూరంగా ఉండండి, వారికి దూరంగా బ్రతకండి అంటున్నాడు పౌలు. ఎందుకంటే మనల్ని పాడు చేస్తారు. ఎప్పుడైతే భిన్నమైన బోధ వచ్చిందో వెంటనే తెలిసిపోద్ది. వాక్యం తెలిస్తే ఇది చెప్పింది కరెక్టా కాదా వెంటనే తెలిసిపోద్ది, ఒకవేళ వాక్యం మనకు తెలిస్తే. అందుకే ఏ బోధ చెప్తే ఆ బోధ వినేసి మనం వచ్చేయకూడదు. అది ఉందో లేదో. పౌలు శీల చెప్పిన సంగతులు ఏం చేశారు బెరయా సంఘం? అలాగున్నవో లేవో ప్రతిదినము లేఖనాలను పరిశీలిస్తున్నాడు. సంఘంలో కూడా పరిశీలించాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని ఉంది యెషయా గ్రంథం 34:16. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి. ఎంత గొప్ప వ్యక్తి అమ్మ, ఇక్కడ ఎంత గొప్ప వ్యక్తి చెప్పినా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పరిశీలించాలి. ఇక్కడ చెప్తున్న వ్యక్తి ఎంత గొప్పోడైనా నేను చెప్పిన గొప్పోడిని కాదు కదా. ఉందో లేదో మీరు చూడాలి. ఉందో లేదో చూడాలి. గ్రంథములు అలా ఉంటే చేయాలి. ఎందుకంటే బోధ చాలా ప్రాముఖ్యం. అందుకే
బోధలో నిలకడ ఉండాలి. అది తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు. తీతుకు రాసిన పత్రిక. తీతుకు 1వ అధ్యాయం. తీతుకు 1వ అధ్యాయం. వీళ్ళు ఏం చేస్తారో తెలుసమ్మా? బోధ కుటుంబాలనే నాశనం చేస్తారట రాస్తుంది గ్రంథంలో. తీతుకు 1:11 చూడండి. 1:11. తీతుకు 1:11. వారి నోళ్ళు ముయ్యింపవలెను. ఎవరి నోళ్ళు? ఎవరైతే తప్పుడుగా మాట్లాడుతున్నారో వాళ్ళ నోళ్ళు ముయ్యాలి. వాళ్ళ నోళ్ళు ముయ్యించాలి. తర్వాత అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే బాగు చేస్తున్నారా? పాడు చేస్తున్నారు. అంటే కుటుంబాలు పాడైపోవడానికి ఈ బోధ కొంతమంది వస్తారు. బాబు మీరు చెప్పించాలి, ఇంకా ఆపండి అంటే గౌరవంగా చెప్పడం. నోరుమై అంటే బాగోదు కదా. నోరుమై అంటే బాగోద్దు, బాధపడతారు. కాబట్టి మీరు చెప్పింది వద్దు, మీరు నేర్చుకుంది మాకు తెలుసు, దానికి వ్యతిరేకంగా మీరు ఏం చెప్పకండి. అంటే కొంతమంది ఉపదేశించకూడని వాటిని కూడా ఉపదేశించి, దుర్లాభం కోసం ఉపదేశించి కుటుంబాలను ఏం చేస్తారన్నాడు? పాడు చేయుచున్నారు. కాబట్టి బోధ విషయంలో జాగ్రత్త. నెంబర్ 7, వాగ్దానాన్ని నమ్మడంలో ఏముంది? నిలకడ. అమ్మ గొప్ప విషయం ఇది. వాగ్దానాన్ని నమ్మడంలో ఏముండాలి? నిలకడ. అసలు వాగ్దానము చేసింది ఎవరు? దేవుడు. దేవుడు వాగ్దానం చేశాడు. మనందరికీ తెలుసు. ఏ వాగ్దానమైనా ఎవరు చేశారు? ప్రవక్తల ద్వారా అయినా, స్వార్థికుల ద్వారా, భక్తుల ద్వారా రాయించిన మాటలు వాగ్దానం చేసేవాడు దేవుడు. ఆ వాగ్దానం నమ్మడంలో నిలకడగా ఉన్న వ్యక్తిని చూడగలం. ఎవరైనా? కాలేబు పాత నిబంధన కాలంలో 12 మంది వేగుల వారిని మోషే గారు పంపించారు. పాలు తేనెలు ప్రవహించే దేశం ఆ కానాను ఎలా ఉందో చూసిరండి అని. అందులో కూడా పెద్ద పెద్ద వాళ్ళని పంపించారు. పెద్ద తలకాయలు ఉంటాయి చూసారా? పెద్ద తలకాయలు అంటే ఉన్న వాళ్ళలో గ్రేట్. యెహోషువ గ్రేట్, కాలేబు గ్రేట్. ఆ గోత్రాల్లోనే పెద్దవాళ్ళు వాళ్ళందరూ. అలాంటి 12 మందిని పంపిస్తే 12 మందిలో 10 మంది ఏం చేశారు తెలుసమ్మా? 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారట. కానీ ఇద్దరు మంచి సమాచారం తెచ్చారు. ఖచ్చితంగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం వెళ్తాం, దేవుడు మనకిస్తాడు అని నమ్మింది ఇద్దరే. ఆ నమ్మిన దాంట్లో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కోసం సుమారు 45 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎవరు? కాలేబు. 45 సంవత్సరాలు అంటే ఎక్కువ తక్కువ? అబ్రహాం గారు ఇస్సాకు కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు? 25 సంవత్సరాలు. చాలా ఎక్కువండి బాబు. 25 సంవత్సరాలు. ఎప్పుడో దేవుడు వాగ్దానం చేశాడు పిల్లల్ని ఇస్తానని. అబ్రహాంకేమో 25 సంవత్సరాలకి ఇచ్చాడు. కానీ కాలేబు గురించి ఎవరికీ తెలియదు. కాలేబు నీకు స్వాస్థ్యం ఇస్తానని 45 సంవత్సరాలు ఉన్నాడట. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. 45 సంవత్సరాలు ఎదురు చూశాడా? అంటే వాగ్దానం చేసింది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాడు కాలేబు. ఆ మాట రాశారు గ్రంథంలో. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10 నుండి చూడండి. 10 నుండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు. ఎన్నేండ్లు? ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. కాలేబుకు వయసు ఎంత? 85. కానీ అంటే 40లో ఉన్నప్పుడు ప్రయాణం అయ్యాడు. 40లో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాడు. 45 సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ కాలేబు స్వాస్థ్యాన్ని పొందుకోలేదు. అంటే ఈ 10 మంది ఏమయ్యారు తెలుసమ్మా? ఈ 10 మంది గోత్రకర్తలు ఏమయ్యారు తెలుసా? నాశనం అయిపోయారు. ఎవరైతే ఇద్దరున్నారో ఆ ఇద్దరిలో యెహోషువ ఒకరు, కాలేబు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే కాలేబుకి 85 సంవత్సరాలు. 85 సంవత్సరాల్లో కాలేబుకి హెబ్రోను అనే ప్రాంతాన్ని ఇచ్చాడు. దీన్ని బట్టి హెబ్రోను సహవాసం పెట్టేశారు. హెబ్రోను సహవాసం చూస్తుంటారు మీరు. హెబ్రోను అనే శ్వాసం ఎవరిదంటే కాలేబుది. అంటే కాలేబుకిది దేవుడిచ్చినటువంటి ఒక కొండ, ఒక పర్వతం. అది హెబ్రోను పర్వతం అంతా ఎవరిది? ఈ భాగం అంతా కూడా కాలేబుకి ఇచ్చేయండి అన్నారు. ఆ హెబ్రోను సహవాసమే ఈరోజు అనేక సంఘాలకు పెడుతూ ఉంటారు, హెబ్రోను సహవాసం అని. ఆ హెబ్రోను వాస్తవానికి ఎవరిది అంటే కాలేబుది. చూడండి అక్కడ ఒక మాట చదువుదాం. 12వ వచనం, లేదంటే 13 చదివేద్దాం నేరుగా. 13. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చెను. హెబ్రోను స్వాస్థ్యంగా ఎవరు పొందుకున్నారు? కాలేబు.
ఎప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు? 40లో. 40లో వాగ్దానం చేశాడు. కాలేబు, నిజంగా నువ్వు నన్ను నమ్మావు. వాగ్దానం నమ్మావు. అలా వాగ్దానం నమ్మాడు. నమ్మడంలో ఎలాగున్నాడమ్మా? ఏమిస్తాడో దేవుడు. 10 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలు అయిపోయింది. 40 అయిపోయింది. ఇంకేమి మనమైతే ఏమనుకుంటాం? ఒకటి కూడా ఎక్కువ మనకైతే. మనకి నెలల్లో జరిగిపోవాలి. కానీ 45 సంవత్సరాలు ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో స్వాస్థ్యాన్ని ఇస్తాను అని అన్నాడో ఆ మాటకు నిలకడగా ఉన్నాడు. 45 సంవత్సరాలు వెయిట్ చేశాడు. దేవుడు యెహోషువను పిలిచాడు. యెహోషువ, కాలేబు స్వాస్థ్యం కాలేబుకి ఇచ్చేసే. ఏదయ్యా? హెబ్రోను, అదంతా కూడా ఆ భాగమంతా కాలేబుకి ఇచ్చేసే. హెబ్రోను ఆయన స్వాస్థ్యం. అంటే దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు? అమ్మ ఎలాంటి వాడు? ఆ మాట చదువుదాం చివరిగా 2 మాటలు. ప్రయోజనాలు కూడా చెప్తాను. చివరిగా 2-3 రిఫరెన్సెస్ ఉన్నాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ 10:23. హెబ్రీ 10:23 చూడండి. హెబ్రీ 10:23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. అంటే వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. అమ్మ, మనకు కూడా వాగ్దానం చేశాడు తెలుసా? దేవుడు క్రైస్తవులకు కూడా ఒక వాగ్దానం చేశాడు. అది యోహాను రాసిన మొదటి పత్రిక 2:25లో ఉంటుంది. మీరు తర్వాత చూడండి. మొదటి యోహాను 2:25లో దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం ఇస్తాను అన్నాడు. అక్కడ ఉంటుంది. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. అంటే మనకు నిత్య జీవం ఇస్తానన్నాడు. ఇస్తాడా ఇవ్వడా? అది ఎన్ని సంవత్సరాలైనా గ్యారంటీ. ఆ నిత్య జీవం కోసం మనం కూడా ఎలా ఉండాలంటే మన జీవితాలు నిలకడగా కాపాడుకోవాలి. ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా దేవుడు చెప్పిన ప్రకారం నిలకడగా మన జీవితాలు నడిపించుకుంటే దేవుడు వాగ్దానం చేశాడు నిత్య జీవం ఇస్తానని. నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా పొందుకుంటాం. అది అయితే నువ్వు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి? ఒక వ్యక్తి నిలకడగా ఉండటం వలన ప్రయోజనం ఏంటి అంటే నెంబర్ 1 ఆత్మీయ పరిపక్వత అని రాశాను. అమ్మ, ఆత్మీయంగా ఆ వ్యక్తి ఎలా ఉంటాడు తెలుసా? బలంగా ఉంటాడు. ఇప్పుడు నిలకడగా ఉంటే ప్రతి విషయంలో ఇక్కడ రాశాను చూడండి. యథార్థతలో నిలకడ, శ్రమల్లో నిలకడ, ఆజ్ఞలో నిలకడ, ప్రార్థనలో నిలకడ, విశ్వాసంలో నిలకడ, పరిచర్యలో నిలకడ, బోధలో నిలకడ, ఇలా అన్ని విషయాల్లో నిలకడగా ఉంటే ఆ వ్యక్తి ఆత్మీయంగా బలంగా ఉంటాడు. ఎవ్వరూ కదిలించలేరు. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రార్థనలో నిలకడగా ఉంటాడు. వాక్యం చదివే విషయంలో నిలకడగా ఉంటాడు. విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. అలా నిలకడగా ఉన్న వ్యక్తి ఆత్మీయంగా బలంగా ఉంటాడు. చాలా బలంగా ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక చివరిగా 2 మాటలు, 2 రెఫరెన్సెస్ చూద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. యాకోబు 1:4. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అన్నాడు యాకోబు 1:4లో. అంటే ఓర్పుతో నువ్వు సహించుకో. ఓర్పుతో సహించుకుంటే నువ్వేమవుతావు అంటే సంపూర్ణుడు అవుతావు. ఇప్పుడు యోబు సహించుకున్నాడా? అమ్మ, తిరగబడ్డాడా? ఓర్పుతో సహించుకున్నాడు. నోవాహు ఎంతమంది జీవితాలు పాడు చేసుకున్నా తను మాత్రం పాడు చేసుకోకుండా దేవుడు చెప్పిన ప్రకారం సహించుకున్నాడు. ఓర్పుతో ఎదురు చూశాడు. నిరీక్షణతో ఎదురు చూశాడు. అంటే ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయంగా బలంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, నిలకడ ఎప్పుడైతే ఎవరిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి ఆత్మీయంగా చాలా బలంగా ఉంటాడు. 2, నిలకడ ఏం చేస్తుంది క్రైస్తవులకి? అమ్మ, ఏమిస్తుంది? నిరీక్షణ. అంటే నిలకడగా ఎందుకు ఉండగలుగుతున్నాడు? ఇప్పుడు నోవాహు ఎందుకు నిలకడగా ఉన్నాడు? జలప్రలయం వస్తుంది, నా కుటుంబం కాపాడబడుతుంది అంటే నోవాహుకు ఒక నిరీక్షణ ఉంది. నోవాహు గారికి ఒక నిరీక్షణ, ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మమ్మల్ని నిలబెడతాడు. అంటే నిరీక్షణ ఎందుకు కలిగింది అంటే ఏ వ్యక్తి అయితే నిలకడగా ఉంటాడో అంటే దేవుని యందు బలమైన నిరీక్షణ కలుగుతుంది మనకి ఖచ్చితంగా. ఈరోజు మనందరం సంఘానికి వచ్చి మానకుండా ఆరాధనకు వచ్చి ప్రార్థనలకు వచ్చి జీవితాన్ని మార్పు చేసుకుని ఎందుకు వెళ్తున్నాం అంటే ఒకరోజు చనిపోయిన తర్వాత దేవుడు నన్ను లేపుతాడు అన్న విశ్వాసం, అన్న నిరీక్షణ. అమ్మ, ఉందా లేదా? అది లేకపోతే ఇక్కడికి రాను నేను. ఎందుకు ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి ఇంత జీవితం మార్పు చేసుకొని అన్నీ త్యాగం చేసుకొని దేవుని కోసం బ్రతకాలి, మార్పు చేసుకోవాలి,
నీతిగా బ్రతకాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇదంతా ప్రయాస ఎందుకు? చచ్చిన తర్వాత ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నన్ను లేపుతాడు అన్న ఒక నిరీక్షణ. అంటే నిలకడగా ఉండటం వలన ప్రయోజనం ఏంటి అంటే దేవుడి యందు ఒక నిరీక్షణ కలుగుతుంది. నేను ఖచ్చితంగా లేపబడతాను, నేను దేవుని సముఖానికి వెళ్తాను అన్న నిరీక్షణ ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని యందు, లేదంటే నిలకడగా ఉండుట వలన. చివరగా చివరగా అంత్యము వరకు నిలకడగా ఉంటే, అంత్యము వరకు నిలకడగా ఉంటే ఏం పొందుకుంటాం? విశ్రాంతిని పొందుకుంటాం. ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. చివరగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. చివరగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అమ్మ చూసారా, అంత్యం వరకు ఎలా ఉండాలి? నిలకడ. అంత్యము వరకు అంటే, అంత్యము అంటే మరణం వరకు. మరణం వరకు. ఈరోజు ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికి తెలీదు. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు. అయితే మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదును అన్న మాట మనం చూస్తాం. ప్రకటన 2:10లో ఉంటుంది. ప్రకటన 2:10లో మరణం వరకు నమ్మకంగా ఉండు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మాట ఏంటి? అంత్యం వరకు నిలకడగా ఉండు. ఏ ఏ విషయాల్లో నిలకడగా ఉండాలి? ఇప్పుడు రాయబడినవన్నీ మరొకసారి చూడండి ఇంటికెళ్ళి. ఈ భక్తులందరూ కూడా ఎలా నిలకడగా ఉన్నారు, ఎలా నిలకడగా ఉండగలిగారు అంటే వాళ్ళకంటూ ఒక నిరీక్షణ ఉంది. దేవుడు మమ్మల్ని లేపుతాడు, దేవుని దగ్గరికి వెళ్తాము, దేవుని కోసం బ్రతకాలి ఈ భూమి మీద అని నిలకడగా కాపాడుకున్నారు. కాబట్టి మనందరము కూడా శ్రమలు వచ్చినా నిలకడగా ఉందాం. మా కష్టాలు బాధలు అందరికీ సహజమే, కానీ అనారోగ్యాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి, ఆర్థికంగా కష్టాలు వస్తాయి, తిండి లేని స్థితి ఏర్పడచ్చు, బిడ్డలకు మంచి జీవితం ఇవ్వలేక బాధపడవచ్చు. ఎన్నో కష్టాల మడిలో కూడా శ్రమల్లో నిలకడగా ఉండు. దేవుని కోసం యథార్థతను ఎప్పుడు విడిచిపెట్టకు. ఎప్పుడు దేవుని ఆజ్ఞ ఎవరు పాటించినా, అమ్మ చూడండి, వాళ్ళు పాటించట్లేదు, వీళ్ళు పాటించట్లేదు అనుకోలేదు నోవాహు కళ్ళ ముందు అలాగే ఉన్నారు. అందరూ ఇష్టానుసారంగా బతుకుతుంటే ఆడు భలే బతుకుతున్నాడు రా అనుకోలేదు నోవాహు. ఆడి జీవితం బాగుందిరా, రోజుకో సినిమా, నాకు ఏమీ లేదు అనుకోలేదు నోవాహు. ఈరోజు ఏమనుకుంటారు మనుషులు? అరే ఆలే బాగున్నారు మాకన్నా, ఆలే బాగుంటారు, నీకు ప్రస్తుతానికి ఆలే బాగుంటారు, తర్వాత నీకు తెలుస్తుంది. ఇప్పుడు నోవాహు తెలిసిన తర్వాత ఓరు బాబోయ్ ఆలే బాగున్నారు అనుకున్నాను, వాళ్ళ పరిస్థితి జలప్రలయం వెళ్ళిపోయారా. అప్పుడు నోవాహుకు అర్థమైంది, నేనే బాగున్నాను. ఆజ్ఞ పాటిస్తున్నావంటే నువ్వు బాగున్నావని అర్థం. దేవుడి మాట వినలేదంటే నీ జీవితం ఇబ్బందులు పాలవుతుంది గ్యారంటీ అని అర్థం. అందుకే నిలకడ. ప్రార్థన ఖచ్చితంగా ప్రతిరోజు చేసుకుందాం. ప్రతిరోజు ప్రార్థనా జీవితం నిలకడగా ఉండాలి. విశ్వాసం ఎప్పుడు విడిచిపెట్టద్దు. పరిచర్య చేస్తున్నారా? నిలకడగా చేయండి. మీకు అప్పగించిన పరిచర్య, ఎవరికి అప్పగించిన పరిచర్య నిలకడగా సంఘంలో చేయండి. బోధ ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దయచేసి బ్రదర్ మేము నేర్చుకున్న బోధ ఒకటి ఉంది, మరలా మీరు కొత్త బోధ మాకు నేర్పించద్దు అన్న ఉద్దేశం. అందుకే ఎక్కువ మందికి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరికి వాక్యం ఇచ్చేయకూడదు. అమ్మ ఎప్పుడైనా నేనున్నా లేకపోయినా కొత్త వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి ఆడంత గొప్పోడైనా వాక్యం ఇవ్వకండి. ఎవరికి వాక్యం వెంటనే ఇవ్వకూడదు. సంఘంలో ఉన్న వాళ్ళ ముందు గమనించి ఆ వ్యక్తి ఎలాంటోడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ స్థాయిలో ఉన్నాడు తెలుసుకుని వాక్యం ఇవ్వాలి ఎప్పుడు కూడా. అంతేగాని బాగా చెప్పగలడు పలానా సంఘం నుంచి వచ్చాడు, ఎంత పెద్ద సంఘం నుంచి వచ్చినా మనం ఎప్పుడు కూడా వెంటనే వాక్యం ఇవ్వకూడదు, వెంటనే ప్రార్థన ఇవ్వకూడదు. ప్రార్థన గురించి చెప్పాను కదా ఉదయం, జీవము గల దేవుని సంఘంలో చూడండి మెసేజ్లో ప్రార్థన ఇవ్వాలంటే ఆ వ్యక్తి గురించి మనకు బాగా తెలియాలి. అలా అలవాటు చేసుకుందాం. రైట్. బోధలో నిలకడ, వాగ్దానాన్ని నమ్మడంలో కూడా మనం ఎలా ఉండాలి? నిలకడ. దేవుడు నిత్యజీవం ఇస్తాడు గ్యారంటీ. నేను కూడా వాగ్దానం నమ్ముతున్నాం, అలాగే బ్రతుకుదాం. కాబట్టి మన జీవితంలో నిలకడగా ఉంటే నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటావు. 2 నువ్వు నిరీక్షణ కలిగి బ్రతుకుతావు. 3 ఒక రోజున నువ్వు విశ్రాంతి పొందుతావు, దేవునితో యుగయుగాలు ఉంటావు. కాబట్టి మన జీవితాలు నిలకడగా ఉండాలని, ఆ స్థిరత్వము, ఓర్పు, సహనము, పట్టుదల, ఏకాగ్రత కలిగి, మరి ముఖ్యంగా నిలకడ విషయంలో పరిస్థితులు మారిపోయినా దేవుని యందు నా భక్తి మారకూడదు. దేవుని యందు నా భక్తి మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు. ఓపికతో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ